దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని చెప్తున్న మాటను మనం వినే ప్రయత్నం చేద్దాం. వాక్యం మనకేం చెప్తుంది, దేవుని మాటలు మనకేం చెప్తున్నాయి, దేవుని మనసు మనకేం చెప్తుంది అంటే, మీరు మారు మనసునకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలే ఆత్మఫలాలు. ఆత్మఫలాలు మీరు నేను అందరం కలిగి జీవించాలి అనేదే దేవుని యొక్క ఆకాంక్ష. అది ఎలా తెలుస్తుంది అంటే, మనం ఫలించే ఫలాన్ని బట్టే. ప్రేమ, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, మంచితనం అనే ఫలము మనం ఫలించాలి. ఎందుకు మనం ఫలించాలి అంటే, మన దేవుడు మంచివాడు గనక నువ్వు నేను కూడా అట్టివారంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. మోషేతో దేవుడు చెప్తాడు, నా మంచితనమంతా నీకు కనపరుస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే మంచివాడు ఎవడున్నాడు? నీకోసం నా కోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆయన మంచివాడే. నువ్వు నేను కూడా మంచి మనస్సాక్షి కలిగి మంచి క్రియలు చేయాలి అనేదే దేవుని యొక్క చిత్తం. ఏమంటే దేవుని చిత్తం ఏంటంటే, నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు మంచిగా చూడాలి, నువ్వు మంచిగా ప్రవర్తించాలి, నీ మాట తీరు దేవునికి అంగీకారంగా ఉండాలి. అది దేవుని చిత్తం. మంచితనం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఆ మంచితనాన్ని నువ్వు మాటల ద్వారాను క్రియల ద్వారాను చూపించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. ఆత్మఫలాల్లో శ్రేష్టమైనది మంచితనము. ఆ మంచితనం అనే ఫలాన్ని మనము ఫలించాలి. సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఆయన, ఏం మాట ఉందంటే అక్కడ, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనొంది మంచివాడవనిపించుకొందువు. నువ్వు మంచివాడివి అనిపించుకోవాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఈరోజు ఉదయకాలాన్న, దయను సత్యమును. దయ ఆత్మఫలంలో ఒకటే దయ. దేవుడు దయగలవాడు కనుక నువ్వు ఇతరులకి దయ చూపించేవాడుగా ఉండాలి. సత్యమును నువ్వు విడవద్దు, కనపరచు అంటాడు. నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17. ఆ సత్యమైన వాక్యాన్ని హృదయంలో ఉండాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యాన్ని నువ్వు క్రియల్లో పెట్టేవాడిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యం సత్యం గనక ఆ దయను సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు మానవుల దృష్టి యందును అలాగే దేవుని దృష్టి యందును మంచివాడు అనిపించుకొని దయనొందుతావని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు మంచివాడు అని ఎప్పుడు అనిపించుకుంటావంటే, నీ వాక్యము దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు దయ కలిగిన వాడిగా అనేక మందికి దీవెనకరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. ఈ ఉదయకాలాన్న దేవుని చెప్తున్న మాట, నువ్వు మంచి ఫలాలు, మంచి ప్రవర్తన కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆశించే ఫలాన్ని నువ్వు ఫలించాలని కోరుకుంటూ చెప్తున్న ఈ మాటని హృదయంలో ఉండిపోవాలని కోరుకుంటూ, మీ ఆనంద్ కుమార్, దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.